అనకాపల్లి జిల్లా చౌడువాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ దాడి ఎరుకు నాయుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పంచాయతీ నిధులు స్వాహా చేసి సర్పంచులను రోడ్డున పడేశారని, కనీసం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయడానికి కూడా పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేకుండా చేశారని ప్రధాన రహదారిపై సుమారు కిలోమీటర్ దూరం అంగ ప్రదక్షిణ చేసి నిరసన తెలిపారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మొహం చూపించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేతకాని దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. సర్పంచుల కష్టాలు కలెక్టర్లు, అధికారులు, మంత్రులు ఎవరికి చెప్పుకున్నా తీరకపోవడంతో దేవుడికి వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు. ఎన్నికయ్యి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తుంది. కానీ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి మాకు ఇవ్వకుండా, మాకు తెలియకుండా దొంగచాట్లు మా డబ్బులు దోచేసుకొని మీ గ్రామ పంచాయతీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా నిధులు మాకు ఇస్తూ, మా విధులు మాకు ఇస్తూ, మా గౌరవాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పుర్లుకుంటూ ఈ ఆంజనేయ స్వామి వారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ సైకో ముఖ్యమంత్రి కళ్ళు తెప్పించి ఆయన బుద్ధి తెప్పించి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కూడా ఇవ్వకపోతే మేము ఈరోజు గ్రామాల్లో వీధి లైట్లు అనగా లేకపోతే మురుక్కాలు అనగా శానిటేషన్ ఏ పనులను మేము ఎలా చేయాలి? మాకు ఓట్లేసి గెలిపించినటువంటి మా గ్రామీణ ప్రాంత ప్రజలకి కనీసం మౌలిక సదుపాయాలు చేయాలనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద సర్పంచ్లు ఉన్నామంటే అంత దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం అంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని మాకు తెలియకుండా, మా సంతకం లేకుండా కూడా సిఎఫ్ శర్మ ద్వారా కూడా మా నిధులు దొంగిలించేస్తూ మేము ఎటువంటి పనులు చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో టీడీపీ నేత దినేష్ రెడ్డి